ఉప్మా తినని వాళ్ళకి ఇలా పొడి పొడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం మార్నింగ్ టైం పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, అంత ఇష్టంగా తింటారు. సింపుల్ ప్రాసెస్, మనం పక్కా కొలతతో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పొడి పొడిగా సూపర్గా ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. కొంతమంది ఉప్మా తినరు కదా, ఇష్టపడరు కదా, అదే ఉప్మా రవ్వతో ఇలా పొడిగా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూపిస్తా చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్, మంచి టేస్టీ ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోండి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాసున్నర ఉప్మా రవ్వను అయితే పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిపోయాక మంచిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేడైనాక వేసాను. ఇంకా కొంచెం ఆయిల్ వేడైనాక వేస్తే ఫ్రై అయిపోతే చూసారా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. పోపు దినుసులు ఎంత మంచిగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి వేరు సపరేట్ అయినా వేసుకోండి, నేను ఒకటే దాంట్లో కట్ చేసిన కాబట్టి వేసేసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే కరివేపాకు. ఉల్లిగడ్డ అనేది ఈ పొడి ఉప్మాలోకి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి, అలా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపు అనేది మంచి కలర్లోకి రావాలండి, అలా ఎంత మంచిగా ఫ్రై అయిపోతే అంత టేస్టీ ఉంటుంది. దీనికి అని కాదు, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ ఫస్ట్ పచ్చిమిర్చి, కారం చూసుకొని ఎండుమిర్చి వేసుకోండి, లేకుంటే ఇది అది స్పైసీ బాగా అయిపోతుంది. ఈ మిర్చి కారం తక్కువ ఉన్నాయి, అందుకోసమే ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాక ఒక గ్లాస్ రవ్వకు 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి, పక్కా సరిపోతాయి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా కాదు, మంచి కొలతతో సరిపోతాయి. మరీ ఒకటికొకటి తీసుకుంటే చాలా పొడి పొడిగా అయితే నేను 1.5 గ్లాసున్నర రవ్వ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ మీద ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అయితే మంచిగా మసలాలండి. ఎంత మంచిగా మసులితే ఉప్మాకి అంత టేస్టీ ఉంటుంది. ఇక వాటర్ మసలాక మనం ఉప్మా రవ్వని వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక 2 minutesకి ఒకసారి చూసుకొని కలుపుకుంటే మంచి పొడి పొడి అవుతుందండి. చూసారా, మనం వాటర్ అంతా వేసినా కానీ మంచి ఇగ్గకపోయి అయితే పొడి పొడి అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఉండలు అనేది ఏం లేకుండా మంచిగా పొడి పొడి అయ్యేలాగా. ఉండ అనేది ఉంటే మనం తినలేము కదా, అందుకోసమే ఉండ లేకుండా అయితే మనమైతే కావాలంటే మీరు ఇందులో జీడిపప్పు వేసుకోండి, బాగుంటుంది. మా ఇంట్లో జీడిపప్పు వేస్తే తినరు, అందుకోసమే వేయలే. ఇక చూసారా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తము అన్నీ కలవాలి, అన్నీ కలిస్తేనే మనకు పర్ఫెక్ట్గా మంచిగా ఉంటుంది. ఇలా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక 2 minutes, జస్ట్ ఒక 10 minutes సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకుంటే మంచిగా పొడి పొడి అయితే. చూసారా, నేను ఒక 2 minutes తర్వాత తీస్తే ఆల్మోస్ట్ మనకు కొంచెం పొడి పొడి అయిపోయింది. మళ్ళీ అదే మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం ఒక 5 minutes అయితే ఉంచుకున్నాను. అంటే చాలా మంచి పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చేసింది. దీంట్లో పాలు పోసుకొని తిన్నా బాగుంటుంది, చట్నీ మామిడికాయ పచ్చడి పెట్టుకొని తిన్నా బాగుంటుంది. కొంతమంది షుగర్ వేసుకొని తింటారు, షుగర్ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ఏ రకంగా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పొడి ఉప్మా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చూసారా ఎంత పొడి పొడిగా అయిందో. పచ్చిమిర్చి కానీ, ఉల్లిగడ్డ కానీ, క్యారెట్, అలా శనగపప్పు, పల్లీలు అన్నీ మంచి ఫ్రై అయిపోయినాయి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు కొంచెం పంటికి కరకరలాడుతూ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.